బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది. మరి ఆయన ప్లేస్లో ఎవరు ఉంటే బాగుంటుంది అంటారు? ప్రస్తుతానికైతే తన భార్యని నిలబెట్టడం జరుగుతుంది అనుకుంటున్నారు. ప్రజెంట్ మాగంటి సునీత గారిని అనుకుంటున్నారు ప్రజెంట్. సో ఆమెని నిలబెడితే బాగానే గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలుపుతున్నారు బయట. అంటే ఇప్పుడు ఒక నాయకుడు ప్రజల్ని ఏలాలంటే ఆయనకు ఒక నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. మరి ఆవిడకి ఏం ఎక్స్పీరియన్స్ లేదు కదా? అదేం లేదండి, ఇప్పుడు జస్ట్ పాలిటిక్స్లో దిగితే ఆల్మోస్ట్ తెలిసేస్తుంది ఆమె కూడా. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆమె వర్క్ చేసిన అతని హస్బెండ్తో పాటు. సో ఆమె కూడా తెలిసే అవకాశాలు చాలా ఉన్నాయి. పరంగా జూబ్లీహిల్స్ పరంగా ఈ బోరబండలో కానీ ఈ యూసఫ్గూడలో కానీ తనకి మంచి పేరుంది మాగంటి గోపీనాథ్ గారికి. సో సానుభూతి పరంగా కూడా ఓట్లు పడే అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ గారు నిల్చుంటున్నారు కదా, మరి ఆయన ఏమైనా గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉందండి. గతంలో కూడా అతను పోటీ చేయడం జరిగింది, చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయాడు. సో ప్రజెంట్ గట్టి పోటీ ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మీ పరంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది, బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్? సో ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు సీఎం పదవిలో ప్రజల్ని శాసిస్తున్నారు కదా, ఆ పరంగా చూసుకుంటే. సో పరంగా చూసుకుంటే ప్రజెంట్ గోపీనాథ్ గారికి మంచి పేరు ఉందండి. ఆ జూబ్లీహిల్స్ పేరు మీద మంచి పేరు ఉంది. సానుభూతి అనేది మేడం గారికి వెళ్ళే అవకాశం ఉంది. సానుభూతి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే డెవలప్మెంట్ చేసిందో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని, సో దానివల్ల కొంచెం అవకాశం ఉండొచ్చు మేబీ. అంతే మేడం. అంటే ఎక్స్పీరియన్స్తో పని లేదు. అంటే గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఐటీ ఏర్పాటు చేసి కేటీఆర్ గారి ద్వారా ఐటీ డెవలప్ చేయడం ద్వారా ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చాయి కదా, సో దాని ద్వారా ఏమైనా మేడం గారికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సరే, కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అలాంటివి చేయకూడదు. ఓకే సార్.